ఇచ్చిండు. రెండోది మా కుమారుని పేరు మీద ఇన్వెస్ట్మెంట్ స్కై హైట్స్ అని చెప్పి, రామకృష్ణ రాజరాజేశ్వరి బిల్డర్స్, ఇంకా 2-3 ఫ్రెండ్స్. ఇది జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆ ఎన్ఓసి తీసుకొస్తాని ఏదైతే ఈ బీఆర్కే రావు రామకోటేశ్వరరావు అది డ్రాగ్ ఆన్ చేసుకుంటూ రావడం, అప్పటికే అక్కడ బుల్డోజర్స్ పెట్టి ఆ పని కూడా అంతా చేపేయడానికి ఆ పూజా కార్యక్రమంలో మీరు అన్ని ఫోటోగ్రాఫ్స్ చూసారు. ఈ ఫోటోగ్రాఫ్స్ కావాలంటే తర్వాత కూడా తీసుకోండి. అయితే 1.5 year నుంచి నేను మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్తోనని చెప్పి చాలా సందర్భాలలో ఇప్పటికి 6 సార్లు నాతో మీట్ అయ్యిండు. ఇప్పుడు వస్తాయి సార్, అప్పుడు వస్తాయి సార్ అని చెప్పేసి. ఇతను బ్యాంకులో ఏదో ఫ్రాడ్ చేసిండని చెప్పి సిబిఐ కేసు అయింది ఆ మధ్యలో ఇతని మీద, బీఆర్కే రావు మీద, వాళ్ళ మిస్సెస్ గీత ఎంపీగా ఉన్నది ఇప్పుడు, ఇద్దరి మీద సిబిఐ కేసు అయింది. అప్పుడు అది మేబీ ఒక 6-8 months బ్యాక్ అనుకుంటా. అది అయిన తర్వాత సరే ఆ మధ్యలో కూడా ఒక 3 సార్లు నాకు కలిసి సార్ నేను ఆగస్టులో ఇస్తా, డిసెంబర్లో ఇస్తా, ఆ తర్వాత ఇప్పుడు మార్చిలో ఇస్తా అని చెప్పి మొన్నటికి డేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నిన్న మన ఎవరైతే బీఆర్కే రావుండో అతని నెంబర్ కృష్ణ అని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. మన రామకృష్ణకు ఫోన్ చేసి మరి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామంటే తాజ్ కృష్ణలో కూర్చుంది 4. ఎక్కడ? బయట సోఫాల లాన్ ఉంటుంది కదా, ఆ లాన్లో సోఫా, లోపల ఎంటర్ కాగానే సోఫా, అక్కడ కూర్చొని కృష్ణ, రామకృష్ణ, మా కొడుకు బీఆర్కే రావు 4 మాట్లాడుకున్నాక నాకు ఇంకొక 1 week టైం కావాలి, నేను డబ్బులు ఇస్తా, ఇప్పుడైతే ఒక 5 crores ఇచ్చేస్తా, మిగిలిన తర్వాత 3 నెలలు టైమో 2 నెలలు టైమో ఏదో చెప్పుకుంటా మాట్లాడి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు ఇట్లనే ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నాం, మాకు కూడా ప్రెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాకు అడుగుతున్నారు, పెట్టిందంతా 11 కోట్ల చిల్లర. అయితే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడితే, లేలే అప్పటి వరకు నేను ఒక డాక్యుమెంట్ పెడతా, మీద 5 ఎకరాలు క్లియర్ సైట్ ఉంది అని చెప్పి రామకృష్ణ ఆయన ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత రాసుకొని నేను ఇచ్చేయంగానే దీంట్లో డాక్యుమెంట్ ఏదైతే డాక్యుమెంట్ తెచ్చిందో ఆ డాక్యుమెంట్ హోటల్లో రిజిస్ట్రేషన్ చేయరు, వైట్ పేపర్ మీద అతను రాసిచ్చాడు, ఏమన్నా అప్పటి వరకు ఇది పెట్టుకోండి, అది క్లియర్ కాగానే మీరు ఇచ్చేయండి అని చెప్పేసి ఏదో రాసి. అక్కడి నుంచి వీళ్ళ మావుడేమో పెళ్లికి పోయిండు, అక్కడ నుంచి రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇన్ బిట్వీన్ ఏంటంటే బీఆర్కే రావు ఫ్రెండ్ కృష్ణ వాళ్ళ ఇల్లు, వీళ్ళు ఎక్కడ గచ్చిబౌలి రామ్కి టవర్స్లో వీళ్ళిల్లు. అయితే నేను నాది అయిపోయినాక చెప్తాడు. అయితే నేను ఎట్లా పోవాలి, నేను ఇప్పుడు నేను డ్రైవ్ చేసే పరిస్థితి లేదు అంటే నేనే వదిలిపెడతా అని చెప్పి నన్ను తీసుకుపోయి ఆయన ఇంటి దగ్గర, ఎవరు బీఆర్కే రావు ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆయన ఇంటికి వచ్చాడు. అసలు ఇది ఏందో, ఇది విచిత్రమైన సంఘటన, లేకపోతే మేమేదో మీడియేషన్ చేసినట్టు, థ్రెటన్ చేసినట్టు. ఇప్పుడు సీసీ ఫుటేజెస్ కృష్ణ ఓబరాయ్లా తాజ్ కృష్ణలో ఉంటాయి. నేను ఇప్పటివరకు అయితే ఇది రాత్రి జరిగింది కాబట్టి ఇప్పటివరకు నేను వాళ్ళతో మాట్లాడింది లేదు, మీరు వెళ్ళినా కానీ దొరుకుతాయి. ఏడనన్నా ఆ లాన్ల హైదరాబాద్ సిటీలో తాజ్ కృష్ణ హోటల్లో లాంజ్ ఏదైతే ఉన్నదో ఆ సోఫాల మీద ఉన్న రిటర్న్ చేయడానికి వస్తుందా? అతను ఏంటంటే అందరిని బ్యాంకు వాళ్ళని వీళ్ళని మోసం చేసి మాకేదో మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుండేమో కానీ అది కుదరదు. ఎందుకంటే ఇది డబ్బులు చెక్కు రూపేనా ఆయన ఒక అమౌంట్ ఇచ్చినామా. మేము ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్తో ఇస్తానో ఇచ్చేయమని చెప్పి, నీ సైట్ ఒకటి కావాలి. ఇప్పుడు నువ్వు ఎన్ఓసి తెస్తా అని ఇప్పటి వరకు తేకుంటూ చేసి ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి, నాకైతే ఇది విచిత్రం అనిపిస్తుంది. ఎవరినో కిడ్నాప్ చేస్తే ఎక్కడనో తీసుకుపోతారు. కిడ్నాప్ అంటే ఎట్లా చేస్తారు కిడ్నాప్? జనరల్గా హైదరాబాద్ సిటీలో తాజ్ కృష్ణలో కిడ్నాప్ చేయడం ఏంది? రెండోది వెళ్ళింది ఎవరు?
ఆయన ఆ కృష్ణను వదిలిపెట్టడానికి వెళ్ళాడు అక్కడి నుంచి. అంతే తప్ప వీళ్ళెవరు వెళ్ళిన దాఖలాలు లేవు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండే కృష్ణ అక్కడ జరిగినటువంటిది అసలు ఆ ఎపిసోడ్ ఏమేమి జరిగిందో తనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కృష్ణ గారు నమస్కారం అండి. హలో, అదే మాట్లాడుతున్నారు. ఓకే, యాక్చువల్గా మొన్న మీటింగ్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నామండి. మొన్న నాకు కుదరదు, కృష్ణ రేపు పెట్టుకుందామని చెప్పేసి పిఆర్కే రావు గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత అది నేను ఆ మీటింగ్ ఉన్న సంగతి మర్చిపోయాను. మళ్ళీ పిఆర్కే రావు గారే ఫోన్ చేసి కృష్ణ మీటింగ్ అన్నారుగా, రామకృష్ణ గారు వస్తున్నారా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు నాకు గుర్తొచ్చి వెంటనే రామకృష్ణ గారికి ఫోన్ చేశాను. రామకృష్ణ గారు ఏమన్నారంటే, నేను కృష్ణ ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నాను, అలసిపోయాను, అందుకని చెప్పేసి మధ్యలో ఎక్కడన్నా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత సరే కృష్ణ పర్లేదు, తాదు కృష్ణలో పెడదామని చెప్పి తను చెప్పడం జరిగింది. తను ఏం చేశాడు, నా కారు లేదు, మరి ఏం చేద్దామని అంటే నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎక్కించుకొని వచ్చాడు. తను నన్ను ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అనమాట హోటల్కి. వెళ్ళిపోయిన తర్వాత మేము సార్ చెప్పినట్టుగానే లాబీలో కూర్చున్నాం, చక్కగా అన్ని మాట్లాడుకున్నాం. లాబీలోనే కూర్చున్నాం. అందరు జనాలు ఉన్నారు, అక్కడ పియానా ఇవన్నీ కూడా వాయిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. దాని తర్వాత డబ్బులు ఇప్పిస్తారండి ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది రామకృష్ణ గారు. అడిగితే ఇస్తానండి, ఇంకా వారం 10 రోజులు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది సార్. అది మీరు ఇట్నే చెప్పుకుంటూ వస్తున్నారు 1.5 year నుంచి, ఇట్లా చెప్పడం ఇది భావ్యంగా లేదండి, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అని చెప్పేసి అడగడం జరిగింది. అంతవరకు డాక్యుమెంట్ ఉంది నా దగ్గర, డాక్యుమెంట్ పెట్టుకోండి అని చెప్పి రామకృష్ణ గారు, పిఆర్కే రావు గారు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి పోయి, మేము హోటల్నే ఉన్నాం, సాయి గారు నేను ఈ హోటల్లోనే ఉన్నాం, రామకృష్ణ గారు తను పిఆర్కే రావు గారు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సాయి గారు ఏమన్నారంటే, ఈ డాక్యుమెంట్ పనికిరాని డాక్యుమెంట్ మేమేం చేసుకోవాలి, ఇంకేమన్నా ఉంటే చూడండి మీరు అని చెప్పి అడగడం జరిగింది. ఏదైనా కానీ పనికి వస్తుందండి, దీనికి ఎన్ఓసి నేను తెస్తాను, ఎట్టి పరిస్థితిలో నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అని ఆయన అనడం జరిగిందండి. దాని తర్వాత సరే ఏదో ఒకటి అని చెప్పేసి, మరి దీనికి గ్యారంటీ ఏంటి, వారం 10 రోజులు అన్నావు అని అంటే, నేను రాసిస్తానని చెప్పి తన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాసియడం జరిగిందండి. అది అతను రాసి ఇట్లా నేను రాసిస్తున్నాను, వారం 10 రోజులు ఇవ్వకపోతే 5 ఎకరాల రిజిస్ట్రేషన్ కూడా చేస్తానని చెప్పి తన స్వహస్తాలతో రాయడం జరిగిందండి. దాని తర్వాత తను ఒకవేళ అప్పుడు కూడా ఇవ్వలేకపోతే ఏంటి, మన రిజిస్ట్రేషన్ ఇవన్నీ పనికిరాని డాక్యుమెంట్ కదా అంటే, సైట్ పొజిషన్లోకి మీరు వెళ్ళిపోండి, సైట్ కూడా మీరే చేసుకోండి, మీ ప్రెమిసెస్లోనే వేరే పార్టీ కానీ ఇంకెవరన్నా వచ్చినా కానీ వాళ్లకు నేను మీ ద్వారా మీ దగ్గర కూర్చోబెట్టి నేను చేస్తానని చెప్పడం జరిగింది. సో అక్కడ నేను డ్రింక్ చేశానండి. డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా పట్టుకుంటారు కదా, ఇవన్నీ చెకింగ్ జరుగుతుంది కదా, ఎట్లా చేయాలని చెప్పి నా డ్రైవర్ లేడు. సరే నీ కారులో నేనే డ్రాప్ చేస్తాను కృష్ణ అని చెప్పి నా కారు తను డ్రైవ్ చేసుకుని వచ్చి మా ఇంటి దగ్గర దించడం జరిగింది. అదండి జరిగింది. ఎలాంటి మాట్లాడటం కానీ ఇంకోటి కానీ ఏమి జరగలేదు. అక్కడ నేనే అనమాట, అక్కడ ఉన్నది నేనే అనమాట సాక్షి. దానికి అంతమించి ఇంకా వేరే ఏం లేదు. అరౌండ్ 5:36, అరౌండ్ 11. ఇదంటే ట్రాఫిక్ లో వీళ్ళు వెళ్ళి డాక్యుమెంట్ తీసుకురావడానికి దీనికి టైం పట్టింది కదా, దాంతో ఉన్నది. సాయి గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చినాక వాళ్ళతో మాట్లాడడం, చాలా మంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడి తను ఆడి నుంచి అడి పంపించడం అని జరిగింది అనమాట. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఈయన రామకృష్ణ బిల్డర్, ఈయననే. ఆయన కృష్ణనేమో బిఆర్కే రావు ఫ్రెండ్. ఇప్పుడు టైమింగ్ మీరు అడుగుతుంది, మధ్యలో వాళ్ళ ఇంటికి పోయి తీసుకురావడం, ఈ జూబ్లీహిల్స్ మధ్యలో మీకు ట్రాఫిక్ ఇట్లా తెలుసు, ఇవన్నీ జరిగినాయి. ఉన్నది 4 వ్యక్తులు. అలా డ్రైవర్, విచిత్రం ఏంటంటే డ్రైవర్ చెప్పిండంట, డ్రైవర్ తాజకృష్ణ హోటల్లో డ్రైవర్ లోపలికి వస్తాడా? ఇదంతా ఏంటంటే బ్యాంకులలో ఎగ్గొట్టినాం, మమ్మల్ని కూడా ఎగ్గొడతామని డ్రామా చేద్దాం అనుకుంటున్నామో మాకు తెలుసు, ఎట్లా వసూలు చేయాలో తెలుసు, దానికి లీగల్గా ఏ విధంగా పోవాలో తెలుసు. ఇప్పటి వరకు ఏంటంటే పద్ధతిగా, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా ఎంపీ ఉంది, ఆమె ఎప్పుడు మాట్లాడలే. ఆ రోజు పూజ రోజు వచ్చింది తప్ప ఏ రోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ గౌరవం కోసం నా దగ్గరికి కూడా ఇప్పటికీ 1.5 yearలో 4-5 సార్లు వస్తే కూడా ఏ రోజు కూడా ఎప్పుడు ఇస్తామంటే, సార్ 2 నెలల టైం కావాలి సార్, 3 నెలల టైం కావాలి సార్ అని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ వచ్చి. రెండోది ఏంటంటే విచిత్రం, అరే నీ అమ్మ, ఒక మంత్రి పిల్లలు, మంత్రి కుటుంబం ఏదో మాఫియా అయినట్టు ఎందుకు అసలు ఇదంతా అమ్మ నాకు విచిత్రం అయిపోయింది. మాకు ఏం అవసరం, ఎవరితోని కొట్లాడుకోవాల్సిన అవసరం మాకేంది?
నేను చెప్తున్నా కదా 2013 ఆమె ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి హరీబరీగా నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలని చెప్పి వీళ్ళ మీద ప్రెజర్ పెట్టి ఆమె ఎంపీ ఏదో కాంటాక్ట్ చేస్తున్నప్పుడు సరే లీగల్గా కూడా అడ్వకేట్స్ వాళ్ళ అడ్వకేట్స్ మన అడ్వకేట్స్ ఈ కంపెనీకి సంబంధించి అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత నేను చెప్తున్నా వాళ్ళ ఇంట్లో 3 సార్లు కూర్చొని రాత్రి అసలు మేము నాగేందర్ గారే తెలియదు అన్నట్టు ఏదో మాట్లాడినట్టు తెలిసింది నాకు వాళ్ళ ఇంట్లో 3 సార్లు కూర్చున్నాం ఆ తర్వాత నేనన్నా ఎవరినన్నా పార్టీ చూసి అమ్మేస్తానన్నా అంటే లేలే మేమే అమ్ముకుంటామని చెప్పి అది మాట్లాడి రీసెంట్ గా జరిగిన విషయాలల్లో ఇవన్నీ జరుగుతాయి అందుకే నేను మొత్తం డీటెయిల్స్ అన్ని రేపు మధ్యాహ్నం ఇస్తా ఎందుకంటే ఇప్పుడు కూడా ఇస్తాను నా దగ్గర ఎవ్రీథింగ్ ఉంది బట్ ఇవాళ అక్కడ ప్రజెంటేషన్ ఉంది ముఖ్యమంత్రి గారిది అందుకే నేను పొద్దున్నే పోలీస్ కమిషనర్తో మాట్లాడినా డీసీపీ గారితో మాట్లాడినా నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన ఎంక్వైరీ చేసి తప్పు ఎవరు చేసినా శిక్ష చేయమని చెప్పిన అరే 6 మంది కలిసి పెట్టిన రబ్బా అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ అన్ని రేపు మధ్యాహ్నం ఇస్తా రేపు డీటెయిల్ గా మీకు ఇస్తా రెండోది ఏంటంటే ఏదో హరీబరికి ఇప్పుడు అన్ని టీవీలు నేను చూసిన అబ్జర్వ్ చేస్తే నాతో సంతకం పెట్టించుకుర్రు నా దగ్గర డాక్యుమెంట్ దేనికి దేనికోసం ఇస్తున్నావు నువ్వు తీసుకున్నా అని చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళది విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అవుతుంది ఆయనకు సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి 1 కాదు 2 కాదు తేజాస్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆవ్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్నా కండోమినియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వేశ్వరయ్య ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోకంకార రిలేటర్ ప్రైవేట్ లిమిటెడ్ జగదీష్ రిలేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీస్ అన్ని అయితే మీకు రేపిచ్చేటప్పుడు ఏంటంటే మా దగ్గర ఏం చెక్స్ తీసుకుంటూ ఏం అగ్రిమెంట్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ఇస్తా అది పోలీసు వాళ్ళకి ఇచ్చేసినామబ్బా ఆయన రాసిచ్చిన ఆయన ఇచ్చినట్టు ఏదైతే డాక్యుమెంట్ అదొకటి వైట్ పేపర్ మీద ఏదైతే రాసి మీకు ఏదైతే చెప్పిండో అవన్నీ పోలీస్ స్టేషన్కి ఇచ్చేసినాం అన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చేసినాం మాకు అవసరం లేదు నేను కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా మా డబ్బులు మాకు ఇప్పేయమని మీకందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇదంతా ఇప్పుడు అతను ఏమంటుండు మేము కూడా కొన్ని టీవీలు చూస్తే నన్ను కిడ్నాప్ చేయలే మా మిస్సెస్ ఎవరు మిస్గైడ్ చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇప్పుడు నేనేమంటే 11 కోట్ల రూపాయలు తీసుకొని అది 2013లో తీసుకొని ఇప్పుడు 2016లో ఉంటే ఏం మాట్లాడద్దు ఏం అడగద్దు అంటే ఈ డబ్బులు పెట్టిన వాళ్ళు ఏం అడగద్దు అంటే అది విచిత్రం కాకపోతే ఏంది ఎంపీ గారు పూజకు ఆ రోజు అక్కడ పూజ కార్యక్రమం జరిగింది ఆ సైట్ మీద దాంట్లో ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు అందుకే చూపించింది ఎందుకంటే ఏదో మేము మీడియేషన్ చేసినట్టు లేకపోతే ఈయన కోసం మేమేదో మేర్బానికి పోయినట్టు ఆ క్రియేషన్ అట్లుంది అది కాదు 100% మేము పార్ట్నర్స్ మా కొడుకుకు ఆ కాలేజీకి ఇట్లా అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ లో మంచిగా ఉంటుందని రామకృష్ణ ఆయన కలిసి చిన్న చేస్తున్నారు డెవలప్మెంట్ ఆ సందర్భంలో వచ్చిందే ఇది వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత ఒక 6 మీటింగ్లు జరిగిన తర్వాత అప్పుడు అగ్రిమెంట్ జరిగినాయి ఇప్పుడు ఒక వన్ సైడ్ ఇది జరిగింది ఇట్లా వచ్చిండ్రు అని మాట్లాడిందే చూసిన నేను అసలు ఏంది ఇది నువ్వేమైనా డబ్బులు తీసుకున్నావా నీ డాక్యుమెంట్ ఏంది అది కూడా కావాలి కదా ఊరికనే ఎవరో తీసుకుపోయి నాతో రాసుకుర్రు చేసుకుర్రు అని అంటే రెండో నాకు విచిత్రం ఏంటంటే ఎవడన్నా తీసుకుపోయి రూమ్లోనో హోటల్లోనో ఏడో ఆ లాడ్జ్లో ఎవడన్నా రాసుకుంటాడు లాడ్జ్లో ఒక్క మాట మాట్లాడితేనే మొత్తం హోటల్ అంతా వినిపిస్తుంది అది కూడా ఏంది కదా మన మిరర్స్ ఉంటాయి కదా రాజకృష్ణ మీకు తెలియదు ఏముంది ఆడ ఎదురుగానే ఏ సైడ్ కూర్చుంది ఆడ ఒక్కొక్క మాట్లాడితే కూడా ఉన్న వ్యక్తులు 1, 2 మావుడు అతను నలుగురే మరి అలా భార్య ఫోన్ చేసినప్పుడు ఈయన మ్యూట్లో గిట్ల ఏమైనా పెట్టుకుండా ఫోన్ గిట్లా
నాకు అంటే డౌట్ చెప్తున్నా. మళ్ళీ ఆ తర్వాత ఈయన మాట్లాడలేకపోయిందా అది మనకెంత తెలుస్తుంది? రెండోది ఏంటంటే ఉత్తగా రాత్రిరంతా పోలీసు వాళ్ళని కన్ఫ్యూజన్ చేశారు. పాపం వాళ్ళేదో జరిగిపోయిందని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పరిగెత్తుంది. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన ఏడుకోపోయి తెచ్చింది కాదు. ఇప్పుడు ఈయనను తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర, మీ ఇల్లు ఎక్కడ కచ్ రామ్కి టవర్స్లో ఉంటాడు తను. పోనీ రామ్కి టవర్స్ మీరిద్దరు పోయినప్పుడు వీళ్ళు ఉన్నారా మేబడి? మీకు సీసీ ఫుటేజ్ ఇక్కడ దొరుకుతుంది, టాస్ కృష్ణ దొరుకుతుంది. అచ్చా, వెళ్ళేటప్పుడు కూడా అంతా జరిగిన తర్వాత మాట్లాడుకుంటూ అందరు నవ్వుకుంటూనే బయటికి వెళ్ళారంట. అవి కూడా ఉంటాయి. అదే పెద్ద దాపరికం కాదు, దాచుకునేటివి కావు. రెండోది ఈయన కలిసి వచ్చారు ఇద్దరు. ఈయన మా ఓడిపోయింది. ఉన్న నలుగురు ఎవరన్నా ఏమన్నా మాట్లాడడానికి కానీ ఇంకేమన్నా ఉంటుందా బాస్? ఏమైపోయిందంటే ఏమో రోజు ఇదొకటి పనికిరాని ఇదంతా మోసుకుంటూ తిరగడం మా పని అయిపోయింది. ఏదో బట్టగాలవాలే తుడుచుకోవాలి. రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిత్రీకరణ జరుగుతుంది. ఏం చేస్తాం, మన కర్మ అనుకుంటాం. అరే మరీ విచిత్రమైంది. కనీసం దీని ఎవిడెన్స్ ఏంది, దీని పూర్వపరాలు ఏంది, దీని అసలు జరిగింది ఏంది? రెండోది, ఒక నడి రోడ్డు మీద హైదరాబాద్ సెంటర్లో బంజారాహిల్స్ ప్రాంతంలో తాజ్ కృష్ణ హోటల్లో ఆ లాంజ్లో ఎవరన్నా బెదిరియడం, కొట్టడం, బలవంతంగా సంతకం పెట్టడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటికి పోయి డాక్యుమెంట్ తేనికపోయినప్పుడు కూడా అది కూడా ఉంటుంది కదా. సీసీ కెమెరాలో ఎవరైనా ఎప్పుడు తీసుకుపోయినరా, ఇద్దరే కలిసిపోయినరా, అది కూడా ఉంటుంది కదా. థ్యాంక్ యూ బాస్. రేపు మధ్యాహ్నం నేను టైం చెప్తా. రేపు మధ్యాహ్నం ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ అంతా ఎప్పుడెప్పుడు అగ్రిమెంట్స్ జరిగినాయి, ఏ టైంకు ఏమేమి చెక్ రూపైనా ఏమేమి ఇచ్చినారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు రేపు మధ్యాహ్నం ఇస్తాం. ఇక అదే జరిగింది. ఇక ఉన్నదే చెప్తున్నా. ఇప్పుడు ఈయన చెప్తేనేమో సాయం పడి ఉన్నాడు, అందుకే బీఆర్కే రావు ఎంబడి ఉన్న ఆయన చెప్తే మీకు ఈజీగా ఉంటుందని ఆయనతో చెప్పించిన. ఓకే, థ్యాంక్ యూ.